నమస్కారం. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట బిగ్ బాస్ రివ్యూస్. సో దీనివల్ల నాకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. కాకపోతే ఏమంటే నాకు ఎప్పటి నుంచో రివ్యూస్ చేయాలని చెప్పి బిగ్ బాస్ మీద. కాకపోతే సరైన టైం లేదు, టైం సహకరించాల. ఇప్పుడు కూడా టైం లేదు, కాకపోతే చూసి చెప్పడమే కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. సో ఎడిటింగ్కి కొంచెం కష్టం ఉంటుంది అంతేగాని వీడియో రివ్యూ చెప్పడం అంతసేపు చెప్పండి, వీడియో చూసినామా రివ్యూ చెప్పడం అంతే. కాకపోతే మీకు ముందే ఒక క్లారిటీ ఇస్తున్నా, కొన్ని రివ్యూస్ వస్తాయన్నమాట. అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు బిగ్ బాస్. కొన్ని రివ్యూస్లో వాళ్ళు ఎపిసోడ్ చూడకపోయినా చూసిన విధంగా ఊరిని అక్కడక్కడ హైలైట్ క్లిప్స్ చూసి, లేదంటే ఏదైనా వేరే రోస్టింగ్ వీడియోలు చూసి అప్పటికప్పుడు చేస్తారన్నమాట వీడియోస్. సో మనది ఏమంటే ఇప్పుడు యాక్చువల్లీ ప్రోమో రిలీజ్ అయ్యి కూడా, అంటే టీజర్ రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది. యాక్చువల్గా బిగ్ బాస్ 8 అప్డేట్ వచ్చి ఒక 15 డేస్ 10 డేస్ అవుతుంది. దాని తర్వాత అప్డేట్ వచ్చిన 2-3 డేస్కే టీజర్ రావడం జరిగింది. టీజర్ విషయానికి వచ్చేస్తే మనము లోగో బాగా గమనించినాం అనుకోండి, ఆ సింబల్ అనేది 8 అంటే మిడిల్లో కలవకుండా ఈ టైప్లో వచ్చేసింది, లింక్ టైప్లో. సో ఇది దేనికి లింక్ ఉంటుందో మనకు అర్థం కాదు, ప్లస్ అర్థం చేసుకోలేము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అంటేనే ఒక ప్రిడిక్షన్ చేయలేని షో అనమాట. అందరూ అనుకుంటారు స్క్రిప్టెడ్ అదే అని చెప్పి. నేను కూడా అలాగే అనుకుంటున్నా ప్రజెంట్. ఎంతవరకు స్క్రిప్టెడో లేదంటే ఎంతవరకు రియలో తెలియాలి కదా. సో మనము ఇంకా కాన్సన్ట్రేషన్ పెడదాం, దీనివల్ల మనకు వచ్చేది ఏం లేదు. కాకపోతే జనాలకు తెలుస్తుంది. ఇది నాకు తెలిసి ఇన్ఫినిటీ టైప్లో పెట్టినారనమాట. సో నాగార్జున గారు చెప్పడం కూడా ప్రోమోలో చెప్పినారు కదా, ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. ఒకసారి అడిగే ముందు ఆలోచించి అడగండి, ఎందుకంటే ఇక్కడ లిమిట్లెస్ అన్నారు. సో ఏదైనా లిమిట్లెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు, ఆ ప్రోమో మీరు చూసినట్లయితే ఆయన యాక్టర్ పేరు అంత నాకు ఐడియా లేదు. సో సినిమాటిక్ లెవెల్లో ఉందన్నమాట ప్రోమో మాత్రమే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి సినిమాలో టీజర్ ఏమైనా అనుకున్నా, తర్వాత కింద నా టైటిల్ చూసి బిగ్ బాస్ 8 టీజర్ అని చెప్పి ఉంటే అప్పుడు అర్థమైంది. సో ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, అవి ఎత్తేస్తుంటాడు, మళ్ళా అప్పుడే 8 సింబల్ రావడం, అంటే పొగలో నుంచి 8 సింబల్ రావడము, తర్వాత నాగార్జున గారు రావడము, ఇదంతా చూస్తా అంటే ఎపిసోడ్ మొత్తం బాగుంటుందని చెప్పి అనుకున్నా. ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్ ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ లేకల్లా ఇది కొంచెం లిమిట్లెస్గా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. లాస్ట్ టైము బిగ్ బాస్ ఉల్టా పుల్టా అన్నారు. సో ఇది సీజన్ మొత్తం ఉల్టా పుల్టా లేకపోయినా అక్కడక్కడ జరిగినాయి అనమాట. ఎవరైతే మనము ఎలిమినేట్ అవుతారనుకున్నాం వాళ్ళు కాలేదు, ఎవరైతే కప్పు కొడతారు అనుకుంటున్నామో వాళ్ళు కప్పు కొట్టలేదు. సో అట్లా జరిగిపోయింది అనమాట. ఇప్పుడు విషయానికి వస్తే ఈ లిమిట్లెస్ అనేది దేనికి, ఇన్ఫినిటీగా ఉంటుందా గేమ్ అనేది డౌట్గా ఉంది. అంటే లాస్ట్ టైం నామినేషన్స్ కొన్ని రివ్యూస్లో చూస్తున్నాం మనము 5 to 8 అవర్స్ జరుగుతున్నాయని చెప్పి. సో నామినేషన్ ప్రాసెస్ ఈసారి ఏమైనా పెరగబోతుందా, అలాగే నామినేషన్ ప్రాసెస్లో ఎలాంటి లాజిక్లు పెడతారు, సో ఎలాంటి క్వశ్చన్స్ మీద బేస్ చేసుకొని నామినేట్ చేయమంటారు, అంటే రీజన్స్ మీద. సో ఇంకా ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ లిమిట్లెస్ అని చెప్పినప్పుడు చాలామందికి, అంటే బిగ్ బాస్ యాక్చువల్గా ప్రతి ఎపిసోడ్ ఫాలో అయ్యే వాళ్ళకి దీని గురించి బాగా తెలుస్తుంది. నేను ఎప్పుడో బిగ్ బాస్ సీజన్ 1లో ఎన్టీఆర్ సార్ ఉన్నప్పుడు చూసినా అనమాట బిగ్ బాస్ కంటిన్యూగా. ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే, చాలా వరకు బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూస్తూనే ఉంటారు. చూస్తానే 7-8 సంవత్సరాలు అయిపోతుంది. కాకపోతే ఇప్పటి వరకు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బిగ్ బాస్ మీద చూస్తున్నారు తప్పితే, లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టింటే ఈ పాటికి ఎక్కడికో పోయి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏమంటే కొంతమంది చూసేవాళ్ళు కూడా బిగ్ బాసే మా లైఫ్ అనే టైప్లో చూస్తున్నారు అనమాట ఇప్పటికీ. కామన్ పీపుల్స్ కానీ ఎవరైనా కానివచ్చు. ఇప్పుడు మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చాలామంది ఉన్నారు, కాకపోతే ప్రతి ఒక్కరి పేర్లు చెప్పలేము దీంట్లో. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అన్ని క్లారిటీ చెప్తాను అనమాట. ఇంకా ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది టీజర్ గురించి. సో టీజర్ వరకు వచ్చేస్తే చెప్పిన ఫస్ట్లోనే సినిమాటిక్ లెవెల్లో ఉంది. ఆ ప్రోమో సింబల్ కూడా 8 షేపు, ఎక్కడ అది కట్ అవ్వలేదన్నమాట. స్టార్టింగ్ ఇట్లా 8 టైప్లోనే వచ్చింది, కాకపోతే ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ దగ్గర కలవలేదన్నమాట. సో ఈసారి హౌస్ ఏమైనా ఈ టైప్లో పెడతారా, అంటే సరే ఈ లింక్ టైప్లో, అలాగే ఏమైనా 2 టీములు చేస్తారా, ఇవన్నీ ఉంటాయి కదా డౌట్స్. సో ఇంకా మనము నెక్స్ట్ ఇంకొక ట్రైలర్ కానీ టీజర్ రావచ్చేమో. ఎందుకంటే ప్రతిసారి ప్రోమో ఒకసారి, టీజర్ ఒకసారి, రిలీజింగ్ ట్రైలర్ ఒకసారి ఏమో వేస్తూ ఉన్నారు అనమాట. సో
ఈసారి చూడాలన్నమాట. ఇంకా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే చాలా వరకు చెప్తున్నారు ఎవరెవరో కుమారి ఆంటీ ప్లస్ ఇంకా కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కామన్ పీపుల్స్ గురించి చెప్తున్నారు. సో అది ఇంకా ఏమంటే కన్ఫామ్ అవ్వలేదని చెప్పి కొంతమంది చెప్తుంటే, కన్ఫామ్ అయింది వీళ్ళే ఖచ్చితంగా వస్తారని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. సో ఇన్ఫినిటీ అంటే ఇదే ఏమో, అంటే మనం ఆలోచించే విధానానికి కూడా ఒక లిమిట్ ఉండదు, లిమిట్లెస్గా ఉంటుంది ఇన్ఫినిటీ, మీ థింకింగ్ కూడా లెవెల్ అని చెప్పి మనకి హింట్ ఇస్తున్నారేమో, చెప్పలేం కదా. యాక్చువల్గా ప్రతి ఒక్క బిగ్ బాస్ సీజన్లో కన్ఫామ్గా తెలిసిపోతా ఉంది, కానీ ఈ బిగ్ బాస్ ఉల్టా పుల్టా వచ్చినప్పుడు మాత్రము చాలామందికి అసలు ప్రిడిక్షన్ కూడా చేయలేకపోయారు. సో ఇంకా చూద్దాం ఈ బిగ్ బాస్ 8లో ఎట్లుంటుందో ఏం కథో, అసలు రూమ్ ఎలా సెట్స్ ఎలా వేస్తున్నారు, అసలు ఏం గేమ్లు ఉంటాయో, కంటెస్టెంట్స్ ఎలా ఉంటారో, వాళ్ళ రెమ్యూనరేషన్లు ఏంటియో, వాళ్ళ వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లస్ ప్లేయర్స్ అనుకోండి, ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక గేమ్, ఆ షోలోకి వచ్చే కంటెస్టెంట్లు ప్లేయర్లు ఎట్లా ఆడతారు ఏం కథ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా మనం చూసుకుందాము. ఇంకా వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయి కంటిన్యూగా. సో ఇంత లేట్గా చేయడానికి రీజన్ ఏమంటే, దీని మీద పర్టికులర్ టైం పెట్టాలనుకుంటే ఒకరోజు అప్డేట్ వస్తుంది, ఇంకొక రోజు అప్డేట్ రాదు. ఈ బిగ్ బాస్ ఎలా అంటే రివ్యూస్ ఇచ్చేటప్పటికి డైలీ ఇస్తూ ఉండాలి. సో అందుకని చెప్పి వెయిట్ చేశాను అనమాట, టీజర్ వదిలిన వెంటనే ఏమైనా అప్డేట్ వస్తుందా అని చెప్పి చూసినా ఏం అందలేదు. కాకపోతే మనము రివ్యూస్ ఇవ్వడానికి కొత్త కాబట్టి చూద్దాం, ఏమైనా మనకి ఈ రివ్యూ ఇవ్వడంలో ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొంచెం కనికరించి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటా. సో అది విషయానికి వస్తే, టీజరు అందరు చూశారని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా అంటే చూడండి. నేను బిగ్ బాస్ నేను ప్రమోట్ చేయలేదు, కాకపోతే నాకు ఒక ప్యాషన్ అనుకోండి బిగ్ బాస్ రివ్యూస్ చేయడము. సో అందుకని చెప్పి చేస్తాను. ఖచ్చితంగా వ్లాగ్స్కి అయితే కొంచెం మంచి సపోర్ట్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్లో అంతా, యూట్యూబ్లో కూడా ఇంకా తొందరలో మంచి రీచ్ వస్తుందని చెప్పి కోరుకున్నా. అలాగే ఈ బిగ్ బాస్ వీడియోస్ అందరూ కొంచెం సహకరిస్తారు చూస్తారని చెప్పి నా వీడియోస్ అదే పనిగా కొంచెం ఇప్పుడు ప్రజెంట్ వీడియో అయితే ఇలా ఉంది, కానీ ఇంకొన్ని మంచి టైంలో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ మాట్లాడే మొత్తం వాయిస్ అంతా వస్తుంది కదా, ఇంకా తొందరలో ఆ వాయిస్ కూడా రాకుండా నాయిస్ కూడా లేకుండా చూసుకుంటా ఖచ్చితంగా క్లియర్ కట్ క్లారిటీ వాయిస్తో మీ ముందరకు వస్తాయి ఇంకా రానున్న వీడియోలో. అది విషయం. ఇంకా మొత్తానికైతే పూర్తిగా పృథ్వీ అనే అతను, సో పృథ్వీ అనే అతను అంటే నేనే, పూర్తిగా బిగ్ బాస్ రివ్యూస్కే అంకితం ఇచ్చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ని. ఈ వ్లాగ్స్ రెగ్యులర్గా అని చెప్పలేను కానీ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా, మంచి మంచి వ్లాగ్ వీడియోస్తో షార్ట్ వీడియోస్తో మీ ముందరికి వస్తా. కాకపోతే ఫుల్ వీడియోస్ ఇంకా బిగ్ బాస్ రివ్యూస్కే మ్యాక్సిమం అంకితము, నార్మల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సో అది విషయం. ఖచ్చితంగా మీరైతే ఈ బిగ్ బాస్ రివ్యూస్ కొంచెం జెన్యున్గా ఉండాలి, అర్థం అవ్వాలి అనుకుంటే నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఆ ప్రోమో 1 minute 30 seconds ఎంతో ఉంది. సో దాని గురించి మనము ఏదేదో కలిపి ఏం చెప్పలేం కదా. సో అది కొంచెం ఆలోచించండి. మిగతా రివ్యూవర్లు ఎట్టంటే వాళ్ళని నేను తక్కువ చేసి ఏం మాట్లాడడం లేదు, వ్యూస్ కోసం ఏదైతే చెప్తారనమాట. సో నేనేమంటే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేసాను అనమాట, మీరు అర్థం చేసుకొని. అక్కడ జస్ట్ ఆ మాయాజాలం నుంచి పొగ రావడము, నాగార్జున సార్ రావడము, ఇంకా చెప్పడానికి జరిగింది. సో అక్కడ అదే ఉంది. ఇంకా మనము ఏమైనా సృష్టించాలనుకుంటే ఆ 8 సింబల్ వాటిలో సృష్టించాలి, సృష్టించేది పక్కన పెట్టేస్తే ఉన్నది ఉన్నట్టు చూసుకుంటే అక్కడ ఏం లేదు ప్రూఫ్స్ కూడా. సో లిమిట్లెస్ ఆ మాటల్లో మనం అర్థం చేసుకోవాలి. సో మిగతా వాళ్ళు ఏంటంటే మాటలు క్రియేట్ చేస్తారనమాట. సో నేను క్రియేట్ చేయాల, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఎక్కువ వచ్చింది అనుకుంటున్నా, కొంచెము నన్ను కొంచెం నాకు మాటలు రావడం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా రివ్యూస్ గురించి చెప్పడము. సో ఏం మాట్లాడాలో అర్థం కావడం మెయిన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో నుంచి కొంచెం బాగా మాట్లాడతా. సో ఈ నాయిస్ అయితే ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. కొంచెం వాయిస్ క్లియర్ కట్తో నీట్గా ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. అప్పటి వరకు నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.